జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం. అలంపూర్ ఆలయాలు సందర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు. రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ. ఘనంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్. ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి తనయుడు. ఎల్ఓసి అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరణకు ప్రభుత్వ నిర్ణయం. ఇక వివరాల్లోకి వెళితే, ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నేతను ముఖ్యమంత్రిగా చేస్తున్నట్లు సమాచారం. కేజ్రీవాల్ ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. దీంతో తన పార్టీలో కుటుంబ పాలన ఉంటుందని చెప్పారు కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తప్పు చేశారా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఆప్ నేత అతిషిని సీఎం పీఠపై కూర్చోబెడుతుండడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. మన దేశంలో చాలా పార్టీలు కుటుంబ పార్టీలే ఉన్నాయి. తమ తర్వాత తమ కుటుంబీకులే ముఖ్యమంత్రులు అవ్వాలనే ఆలోచనతో చాలా మంది నేతలు ఉన్నారు. కానీ కేజ్రీవాల్ దీనికి భిన్నమని నిరూపించారు. తాను వైదొలిగిన తర్వాత తన భార్యను కాకుండా పార్టీలో మంచి పేరున్న నేతను సీఎంగా ప్రకటించడం దీనికి నిదర్శనం. నేడు మధ్యాహ్నం 4:30 రాజ్ నివాసంలో అతిషి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు మరో 5 ఆప్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ అనేది పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో అతిషిని ముఖ్యమంత్రిగా రాష్ట్రపతి ద్రౌపది నియమించారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా బీకేఎంఆర్ యూత్ కరాటే ప్రవీణ్ ఆధ్వర్యంలో పట్నంలోని ఆంధ్రుల పాఠశాలలో అల్పాహార విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి యూత్. ఈ సందర్భంగా గద్వాల్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మన గద్వాల ప్రియతమ నాయకుడు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 58వ జన్మదినోత్సవం సందర్భంగా బీకేఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో 58 టేబుల్స్ లను అందుల పాఠశాల కరస్పాండెంట్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు బీకేఎంఆర్ యూత్ ముఖ్య నాయకులు మోహన్ రెడ్డి, కౌన్సిలర్ మురళి, రాఘవేంద్ర కాలనీ కాంగ్రెస్ నాయకుడు మోహన్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, వివిధ కుల సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బండ్ల జ్యోతి శనివారం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ చైర్మన్ పురేందర్ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు చేశారు. అనంతరం హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో ఘనంగా సన్మానం చేశారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టిన బొమ్మ మహేష్ గౌడ్ ని గాంధీ భవన్ లో కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధుల బృందంతో కలిసి సత్కరించిన మాస్టర్ శిక్షావళి ఆచారి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగులతో వరుస భేటీలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి నేడు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. సచివాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు రెవెన్యూ శాఖను ఉద్యోగులను గత ప్రభుత్వం చిన్న చూపు చూసి నిర్లక్ష్యం ప్రదర్శించిందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రెవెన్యూ శాఖను ఈ శాఖలోని ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారనే ఆరోపణలు గత ప్రభుత్వంపై ఉన్నాయి. చివరకు రెవెన్యూ శాఖ ఉనికిని దెబ్బతీస్తూ అస్తిత్వాన్ని కోల్పోయేలా చేసిందని ఉద్యోగులు గుర్తుగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెవెన్యూ ఉద్యోగుల సమస్యలతో పాటు రెవెన్యూ శాఖ బలోపేతానికి కృషి జరుగుతుందనే విశ్వాసంతో రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల సమీపంలో స్నేహ కంపెనీ సమీపంలో NH44 బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న BGKM ట్రావెల్స్ కు చెందిన ఓర్వా బస్సు స్నేహ కంపెనీ నుండి యూటర్న్ తీసుకొని రోడ్డు దాటుతున్న లారీని ఢీకొట్టడంతో అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వారికి స్వల్ప గాయాలు కాగా అదే సమయంలో అడ్డాకల్కు చెందిన వ్యక్తి బహిర్ముఖికి వెళ్ళగా అతనిపై బస్సు పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు అడ్డాకుల SI శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన ఏపీ మాజీ సీఎం జగన్ ను మరియు సంబంధిత అధికారులను వెంటనే అరెస్టు చేయాలి. శనివారం గద్వాల్ పట్టణంలోని DK బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత 2 రోజులుగా తిరుపతి లడ్డు గురించి మీడియాలో వస్తున్న వాస్తవాలతో హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి. హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వరుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వ్యక్తులను శిక్షించాలని జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయంగా విరజిల్లుతున్న తిరుపతిని అపవిత్రం చేయడం దుర్మార్గం. అత్యంత శాస్త్రయుక్తమైన తిరుపతి లడ్డూను తయారు చేయడం ఆనవాయితీ. అలాంటి లడ్డూను అపవిత్రం చేయడం హేమమైన చర్య. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రంలో అన్యమస్తులకు చోటు కల్పించడం, అది 7 కొండలు కాదు 3 కొండలే అని ప్రచారం చేయడం దారుణం. ఎన్నోసార్లు హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీలు మొత్తుకుంటున్న ఏ ప్రభుత్వాలు కూడా తిరుపతి పవిత్రతను కాపాడలేదు. దేశంలో ఉన్న ఆలయాలకు భద్రత కల్పించాలంటే జాతీయ స్థాయిలో ఆలయ పరిరక్షణ పరిషత్తును ఏర్పాటు చేయాలని, తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వ్యక్తులపై విచారణ చేసి శిక్షించాలని జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఎగ్బోటే పట్టణ అధ్యక్షుడు బండల వెంకటరాములు, జిల్లా OBC మెర్చా అధ్యక్షులు దేవదాస్, జిల్లా IT సెల్ కమిషనర్ చిత్తారి కిరణ్, కౌన్సిలర్ రజక జయశ్రీ, BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఢిల్లీవాల కృష్ణ, పట్టణ OBC మెర్చా ఉపాధ్యక్షుడు WAT నరసింహ, BJP సీనియర్ నాయకుడు లత్తిపురం రామిరెడ్డి తదితరులు ఉన్నారు. శనివారం గద్వాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి జన్మదిన వేడుకలను క్యాంపు ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు శ్రీధర్ గౌడ్ శాలువా గజమాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యేకి పలువురు ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, టౌన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు గజమాలకు పుష్పగుచ్చం ఇచ్చి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల కలకలం. హైదరాబాద్ లో 3.8 కిలోల గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. అలాగే ఆదిబట్ల ప్రాంతంలో 2.5 లీటర్ల హాష్ ఆయిల్ ను తరలిస్తున్న 4 ముఠాను పట్టుకున్న పోలీసులు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా 37వ వార్డు నాయకులు ఫారూక్ సత్యం రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్ మురళి, నాగిరెడ్డి, సుధాకర్, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని ముండ్లదిన్నె గ్రామానికి చెందిన శిరీష ఆపరేషన్ కొరకు 1,50,000 రూపాయల LOC కాపీని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు BRS నాయకులు శేషిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నీలప్ప, పుల్లూరు రఘురెడ్డి, వెంకట నారాయణ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి గద్వాల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ నందు కౌన్సిలర్ మురళి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రజలకు వడ్డించడం జరిగింది. ఎమ్మెల్యే గజమాలతో ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.
అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే అంశంపై కసరత్తు చేశారు. దీనిపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. రేవంత్ రెడ్డి మంచివాడు కాదు అని మేము అంటుంటే మంచివాడే అని బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అంటున్నారు. రాజ్ సింగ్, రఘునందన్, బండి సంజయ్ వీళ్ళంతా ముఖ్యమంత్రి మంచోడు అని సర్టిఫికేట్ ఇస్తున్నారని కేటీఆర్ అన్నారు. నిన్న మొన్న చూస్తున్న అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని నడుస్తుంది తెలంగాణలో. అరే బీజేపీ ఎంపీలు ముఖ్యమంత్రికి వత్తాసు పలుకుతున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి డప్పు కొడుతున్నారు, బీజేపీ మంత్రులు ముఖ్యమంత్రి మంచోడని సర్టిఫికేట్లు ఇస్తున్నారు. రాజా సింగు, రఘునందను, బండి సంజయ్, రేవంత్ రెడ్డి సక్కటోడని చెప్పి సొక్క మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, సక్కటోడు కాదు అని నేను అంటున్నా. మీకు సక్కటోడే అనిపిస్తే చెప్పుండ్రి. మీ ప్రభుత్వ పథకం, మీ పైసలు, మీ కేంద్ర ప్రభుత్వం, చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రుజువు చేసుకోండి. 8 మంది ఉన్నారు, ఇప్పటివరకు 8 పైసలు రాలే. కనీసం ఉన్న పైసలన్నా కాపాడండి. అది నా డిమాండ్. ప్రధానంగా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలా మున్సిపల్ మంత్రిగా డిమాండ్ చేస్తాం. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. శనివారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ నందు ఆయిల్ ఫామ్ సాగుపై ఉద్యానవన, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటల పెంపకం విస్తీర్ణం పెంచడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. జిల్లాలో 10,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి నిర్ణయించగా ప్రస్తుతం 6,500 ఎకరాల్లో సాగు చేయుటకు గుర్తించడం జరిగిందని, మరో 4,000 ఎకరాల్లో సాగు చేసేందుకు ఆ రైతులను ప్రోత్సహించాలని, తద్వారా గద్వాల జిల్లాలో ఆయిల్ ఫామ్, ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. దీని ద్వారా స్థానిక రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడతాయని, ఆయిల్ ఫామ్ సాగుకు రైతులకు గుర్తించి వారికి అవగాహన కల్పించి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని అన్నారు. పంట సాగు ప్రక్రియ, సబ్సిడీతో సహా అన్ని వివరాలు రైతులకు వివరించాలని అధికారులకు ఆదేశించారు. ఆయిల్ ఫామ్ సాగు ప్రారంభ దిశలో ఉన్నప్పుడు అంతర పంట ద్వారా కూడా ఆదాయం పెంపొందించవచ్చని, రైతులు ఇతర పంటలను కూడా సాగు చేయవచ్చని, ఈ విషయంపై మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులను ప్రోత్సహించడానికి ఇప్పటికే విజయవంతంగా ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులను రోల్ మోడల్ గా చూపించాలని, తద్వారా ఇతర రైతులు కూడా సాగుకు ముందుకొచ్చేలా చర్యలు తీసుకుంటారని అన్నారు. అధికారులు రైతులకు ఆయిల్ ఫామ్ సాగు ద్వారా పొందే ఆదాయం, లాభ నష్టాల గురించి స్పష్టంగా వివరించాలని బిఎన్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గట్టు, కేటీదొడ్డి మండలాల్లో ఎక్కువ మంది విద్యార్థులు కాటన్ సీడ్ పనులకు వెళ్తున్నారని, అటెండెన్స్ శాతం పడిపోతున్నందున ప్రత్యేకంగా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్, చైల్డ్ లేబర్ టీమ్స్ ఏర్పాటు చేసి జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి, గట్టు మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో డ్రాప్ అవుట్ పిల్లలను బడికి పంపించాలని జెడ్పీహెచ్ఎస్ ఆలూరు పత్తి పొలంలో మండల అధికారులు పర్యటించి తల్లిదండ్రులకు పిల్లలను బడికి పంపించాలని మోటివేషన్ చేశారు. అదేవిధంగా జెడ్పీహెచ్ఎస్ ఆలూరులో పేరెంట్స్ టీచర్ సమావేశంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ పాల్గొని పిల్లల భవిష్యత్తుకై కెరియర్ గైడెన్స్, మోటివేషన్ క్లాసులు నిర్వహించి ఇటు తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మరియు తదనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఇటీ కార్యక్రమంలో తహసీల్దార్ సరితారాణి, ఎంపీడీఓ చెన్నయ్య, ఎంఈఓ నరసింహ, జీహెచ్ఎం నాగరాజు, నీతి ఆయోగ్ కోఆర్డినేటర్ అఫ్జల్, డిడబ్ల్యూఓ సూపర్వైజర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పనపై శనివారం బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పన, సమగ్ర కుల గణాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి పట్ల సమావేశం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమిళనాడు, కేరళలో అమలు చేస్తున్న రిజర్వేషన్ల విధానం అధ్యయనం చేయడానికి, అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వ చిత్తశుద్ధి వల్ల బీసీలకు సమకూరుతున్న రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలపై అధ్యయన నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి, పార్టీకి అందజేయాలని సమావేశం నిర్ణయించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఈ విధంగా ఉంటే వివిధ డిక్లరేషన్ల పేరిట ఆయా వర్గాలకు ఇచ్చిన మోసపూరిత హామీలను సమావేశంలో ఎడగట్టారు.
నవంబర్ 10వ తేదీలోగా కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కుల గణాలు చేసి 42% రిజర్వేషన్లు కల్పన బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని సమావేశం నిర్ణయించింది. సార్ నైట్ అలా హోటల్ తెరుచుంటాయి సార్, నైట్ మొత్తం హోటల్ తెరుచుంటాయి. ఇక్కడ నైట్ కూడా కరోనా వచ్చి ఇక్కడ వేరే జరుగుతుంటుంది. అసాంఘిక కార్యక్రమాలు అవన్నిటిని నిరోధించడం కోసమే ఈ వెహికల్ చెకింగ్స్ అనేవి ముఖ్యంగా ఇంటర్ స్టేట్ బోర్డర్స్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గద్వాలకి ఏపీ కర్ణాటకతో బోర్డర్స్ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో బోర్డర్స్లో నుంచి ఎలాంటి ఫిల్టరేషన్ లేకుండా అన్ని రకాలుగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. సార్ ఇప్పుడు దాకా ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు సార్? ఇంకా చాలా వెహికల్స్ ప్రాసెస్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది. పోలీస్ అధికారులు అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆఫీసర్స్ కూడా దీన్ని మొత్తం స్క్రూటినీ చేస్తున్నారు. వైలేషన్స్ ఉన్న వాటికి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం. సో ఇది కంటిన్యూ నడుస్తుందా లేదా సార్ ఓన్లీ వీక్లీ మంత్లీ వన్స్ లాగా? అట్లా కాదు, ర్యాండమ్గా చేస్తాము. అంటే ఏది కూడా అంటే ఫోర్స్ యొక్క బర్డెన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఏదో చిన్న పనికని బయటకు వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి వస్తే ఆ ఫ్యామిలీకి కష్టమా కదా? పెద్ద చెప్పండి, కష్టమా కదా? అది మీకైనా కానీ లేకపోతే మీ వెహికల్ ఎక్కినటువంటి ప్రయాణికులకైనా సరే. సో చాలా మంది ఏంటి పొగులంతా కష్టపడి పనిచేసి ఉంటారు. ఇంకొక వెహికల్ ఎప్పుడు వస్తుందో, ఇదే వెహికల్ అందరం కలిసి సరదాగా మాటలు చెప్పుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఇది నేషనల్ హైవే అవటం వల్ల ఏమవుతుంది, ఏదో వెహికల్ స్పీడ్గా రావటం, దానికి తగలటం, మీకు ఓవర్లోడ్ ఉండటం వల్ల మీరు దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవటం, పడిపోవటం వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎన్ని వెహికల్స్ వైలేషన్ ఎవరికి లేవు. సరే కొంతమందికి ఉండే ఉంటే మరి మీకు ఇంకొక వైలేషన్ ఉండి ఉంటుంది. సో అన్నీ కూడా చెక్ చేస్తాము. ఏదైనా వైలేషన్ ఉంటే ఆ వైలేషన్కి సంబంధించి మీకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. రూల్ ప్రకారం ఎలాంటి లీగల్ ప్రొవిజన్స్ ఉంటే అవి చేయడం జరుగుతుంది. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టడం అనేది ఉండదు. కానీ మీరు కూడా సామాజిక బాధ్యతతో ప్రవర్తించి ప్రజలకి ప్లస్ అదేవిధంగా మీ ప్రాణాలకు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకేనా? ప్రతిజ్ఞ చేస్తారు అట్లని? గుడ్. ఏదో చిన్న పనికని బయటకు వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి వస్తే ఆ ఫ్యామిలీకి కష్టమా కదా? పెద్ద చెప్పండి, కష్టమా కదా? అది మీకైనా కానీ లేకపోతే మీ వెహికల్ ఎక్కినటువంటి ప్రయాణికులకైనా సరే. సో చాలా మంది ఏంటి పొగులంతా కష్టపడి పనిచేసి ఉంటారు. ఇంకొక వెహికల్ ఎప్పుడు వస్తుందో, ఇదే వెహికల్ అందరం కలిసి సరదాగా మాటలు చెప్పుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఇది నేషనల్ హైవే అవటం వల్ల ఏమవుతుంది, ఏదో వెహికల్ స్పీడ్గా రావటం, దానికి తగలటం, మీకు ఓవర్లోడ్ ఉండటం వల్ల మీరు దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవటం, పడిపోవటం వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎన్ని వెహికల్స్ వైలేషన్? మధ్యాహ్నం నుండి గద్వాల్ జిల్లాకి సంబంధించినటువంటి అందరూ పోలీస్ అధికారులు సుమారు 200 మంది సిబ్బందితో ఇక్కడ పుల్లూరు టోల్ గేట్ దగ్గర మెగా వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మెగా వెహికల్ చెకింగ్లో నియర్లీ 100 ఆర్డ్ 2 వీలర్స్ని, అదేవిధంగా ఒక 100 ఆర్డ్ 4 వీలర్స్ని, నెక్స్ట్ పబ్లిక్ని క్యారీ చేస్తున్నటువంటి గూడ్స్ వెహికల్స్ని అన్నింటినీ చెక్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళందరికీ కూడా గూడ్స్ వెహికల్స్లో పబ్లిక్ని క్యారీ చేయకూడదని, అదేవిధంగా ఆటోస్లో పరిమితికి మించి పబ్లిక్ని క్యారీ చేయకూడదని కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మనకి మోటార్ వెహికల్ సిబ్బంది కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాటికి సంబంధించి లీగల్గా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటాము. ఈ మెగా వెహికల్ చెకింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యంగా ఇది ఇంటర్ స్టేట్ బోర్డర్ అవ్వటం వల్ల ఎలాంటి ఇల్లీగల్ మెటీరియల్ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా, అదేవిధంగా నేషనల్ హైవే 44 అవ్వటం వల్ల వెహికల్స్లో కూడా గూడ్స్ వెహికల్స్లో పబ్లిక్ని క్యారీ చేయటము, వీటి వల్ల యాక్సిడెంట్స్లో ప్రయాణికులు చనిపోవటం కూడా జరుగుతుంది. వీటన్నిటిలో కూడా ప్రయాణికులందరినీ, అదేవిధంగా వెహికల్స్ ఓనర్స్ని అందరినీ కూడా సెన్సిటైజ్ చేయటం జరిగింది. ఈ మొత్తం దగ్గర ఈవినింగ్ 3:34 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సిబ్బంది మొత్తం 200 మంది హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్ అండ్ ఎస్పీ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఈ మెగా వెహికల్ చెకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఏదో చిన్న పనికని బయటకు వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి వస్తే ఆ ఫ్యామిలీకి కష్టమా కదా? పెద్ద చెప్పండి, కష్టమా కదా? అది మీకైనా కానీ లేకపోతే మీ వెహికల్ ఎక్కినటువంటి ప్రయాణికులకైనా సరే. సో చాలా మంది ఏంటి, పొగులంతా కష్టపడి పనిచేసి ఉంటారు. ఇంకొక వెహికల్ ఎప్పుడు వస్తుందో, ఇదే వెహికల్ అందరం కలిసి సరదాగా మాటలు చెప్పుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఇది నేషనల్ హైవే అవటం వల్ల ఏమవుతుంది, ఏదో వెహికల్ స్పీడ్గా రావటం, దానికి తగలటం, మీకు ఓవర్లోడ్ ఉండటం వల్ల మీరు దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవటం, పడిపోవటం వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎన్ని వెహికల్స్ వైలేషన్? మధ్యాహ్నం నుండి గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి అందరూ పోలీస్ అధికారులు సుమారు 200 మంది సిబ్బందితో ఇక్కడ పుల్లూరు టోల్ గేట్ దగ్గర మెగా వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మెగా వెహికల్ చెకింగ్లో నియర్లీ 100 ఆర్డ్ 2 వీలర్స్ని, అదేవిధంగా ఒక 100 ఆర్డ్ 4 వీలర్స్ని, నెక్స్ట్ పబ్లిక్ని క్యారీ చేస్తున్నటువంటి గూడ్స్ వెహికల్స్ని అన్నింటినీ చెక్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళందరికీ కూడా గూడ్స్ వెహికల్స్లో పబ్లిక్ని క్యారీ చేయకూడదని, అదేవిధంగా ఆటోస్లో పరిమితికి మించి పబ్లిక్ని క్యారీ చేయకూడదని కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మనకి మోటార్ వెహికల్ సిబ్బంది కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాటికి సంబంధించి లీగల్గా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటాము. ఈ మెగా వెహికల్ చెకింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యంగా ఇది ఇంటర్ స్టేట్ బోర్డర్ అవటం వల్ల ఎలాంటి ఇల్లీగల్ మెటీరియల్ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా, అదేవిధంగా నేషనల్ హైవే 44 అవటం వల్ల వెహికల్స్లో కూడా గూడ్స్ వెహికల్స్లో పబ్లిక్ని క్యారీ చేయటము, వీటి వల్ల యాక్సిడెంట్స్లో ప్రయాణికులు చనిపోవటం కూడా జరుగుతుంది. వీటన్నిటిలో కూడా ప్రయాణికులందరినీ, అదేవిధంగా వెహికల్స్ ఓనర్స్ని అందరినీ కూడా సెన్సిటైజ్ చేయటం జరిగింది. ఈ మొత్తం దగ్గర ఈవినింగ్ 3:34 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సిబ్బంది మొత్తం 200 మంది హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్ అండ్ ఎస్పీ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఈ మెగా వెహికల్ చెకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.